రెస్టారెంట్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి డిజిటల్ క్రియేటర్స్ మీద. వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది? హైలైట్ ఏంటంటే నేను ఉప్పల్ బాగైత్ అని ఉంటుంది. ఓకే, రాగి జావది ఒకటి వీడియో చేసిన, అది దగ్గర 3 మిలియన్ వ్యూస్ పోయింది. ఎవరిన వచ్చి ఎందుకు తీస్తున్నావు, ఇప్పుడు నీకు యూట్యూబ్ ఉంది, నువ్వే ఒక వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకో, నేను రావాల్సిన అవసరం లేదని. ఇలా ఎప్పుడన్నా క్లిక్ చేద్దాం వద్దేద్దాం అని అనిపిస్తుంది. జీరో అంటే అసలు నాకు ఏం తెలియదు, అప్లోడ్ చేసిన. ఒకనొక స్టేజ్లో నాకు నా జాబ్ స్ట్రెస్ ఒకటి ఉంది, పిక్ చేద్దాం అని చెప్పేసి అని అనిపించింది. అప్పుడు మా వైఫ్ అన్నది, ఎందుకు బావా నువ్వు జీరో నుంచి స్టార్ట్ అయినావు, 100 వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అయినావు, 100 మంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు 1000 మంది అయ్యారు. 1000 మంది అయినప్పుడు నువ్వు ఎందుకు తక్కువ, నువ్వు డిగ్రేడ్ ఎందుకు చేసుకుంటున్నావు, చెయ్యి. ఒక సడన్ స్టేజ్లో కొన్ని వీడియోస్ ఒకటేసారి మిలియన్స్లో పోయినాయి. దాని తర్వాత నుంచి ఎప్పుడు నేను వెనక తిరిగి చూడలేదు, ప్యాషన్గా తీసుకుంది అని ఇంకా రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక డిష్కి ఇంటర్నేషనల్ కానీ నేషనల్ రికగ్నైజేషన్ రావాలి అనే డిష్ ఏదైనా ఉందంటే అది ఏం చెప్తారు మీరు? మటన్ అని చెప్తా. మటనేనా? మటన్ అంటే ఇక బ్రాండ్ అంది. అంతేనా? మన ఆంధ్ర తెలంగాణనే కాదు, మన ఇండియా మొత్తం ఆల్మోస్ట్ మటన్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టు ఉంటారు. మటన్ కర్రీ ఎక్కువ, దాని తర్వాత చేపలు. ఓకే, మీరు అక్కడ ఫిజికల్ గా రికార్డ్ చేస్తున్నా కూడా ఉడక వస్తూ ఉంటాయి చాలా. ఒక్కొక్కసారి ఇప్పుడంటే సమ్మర్ వింటర్ అంటే రైనీ సీజన్ ఏమనిపించదు, సమ్మర్ లో మాత్రం చుక్కలే అనిపిస్తుంది. ఆ ఉక్కపోతకు దారుణం ఉంటుంది, చెప్పలేము మనం. ఓకే, అదొక వైపు ఇదొక వైపు. డిఫరెన్సియేషన్ ఏంటి, మీకు ఏది బాగా నచ్చింది? నా సోల్ అంటే నా ఈగో సాటిస్ఫై ఏంటంటే ఎక్కువ విలేజ్ లో అది తీస్తుంటే నాకు ఆ ఫీల్ వేరే ఉంటుంది. వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. ఈ ఎపిసోడ్లో మనం డిఫరెంట్ వరల్డ్కి వెళ్తాం. అంటే ఫుడ్ బ్లాగింగ్లో బ్యాక్ స్టోరీస్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి. ఒక వ్లాగర్ మనకు కంటెంట్ చూపిస్తాడు, ఆ కంటెంట్లో మనం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోతాం. బట్ ఆయన ఎంతో కష్టాలు, బ్యాక్ స్టోరీస్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్, ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఒక వరల్డ్లోకి వెళ్దాం. ఈరోజు చూద్దాం వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో. దీని నుంచి మనకు ఎన్నో డాట్స్ కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాను. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే మౌత్ వాటరింగ్ కంటెంట్ క్రియేట్ చేసే మాస్టర్ క్రాంతి కుమార్, ఏకేఏ తెలుగు స్ట్రీట్ ఫుడీ. హాయ్ క్రాంతి. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ క్రాంతి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను నీ వ్లాగ్స్ చాలా చూశాను. ఓకే, బట్ నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఎన్నో ఒక టైప్ ఆఫ్ కాంటెంట్ ఉన్నాయి. ఫస్ట్ ఫుడ్ అనేది ఎందుకు అంటే, నాకు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందని అంటే, ఫస్ట్ నేను నా ఫ్రెండ్ మహేష్ అన్నట్టునే అతను ఉండే. ఓకే, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తను నేను కరోనా టైంలో డిస్కషన్ చేసుకుంటే, అంటే సోషల్ సర్వీస్ ఒకటి ఛానల్ పెట్టుకొని మనం ఇట్లా చేద్దాం సోషల్ యాక్టివిటీస్, మన వల్ల అది ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, కరోనా టైంలో మేము సోషల్ సర్వీస్ అనే ఛానల్ పెట్టుండే ఫస్ట్. దాని తర్వాత ఏమైందని అంటే, సోషల్ యాక్టివిటీస్ కొన్ని చేసినాము, దానివల్ల రీచ్ అనేది రాలేదు. సో దాన్ని ఏం చేసినామంటే మేము మై విలేజ్ స్టార్స్ అని మళ్ళీ నేమ్ చేంజ్ చేసి దాన్ని ఒక కామెడీ టైపు అలా తీసుకుంటూ ఒక లెవెల్ తీసుకొచ్చినాం. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏమైందనంటే, ఇంకా మన లైఫ్లో కరోనా టైం ఎండ్ అయిపోయింది. ఆ టైంలో నాకు జాబ్, ఇంటికాడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ నేను హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక ఛానల్ని ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఓకే, తర్వాత నా ఛానల్ నా దగ్గరనే ఉంది, బట్ నేను దాన్ని ఎక్కువ హ్యాండిల్ చేయలేదు, వీడియోలు కూడా తీయలేదు. మా పిల్లలు కూడా అక్కడ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బిజీలలో వాళ్ళు ఉన్నారు, మన ఎవరిని ఇబ్బంది పెట్టడానికి లేదు. సో మేము సపోర్ట్ చేస్తామని చెప్పినాం, పిల్లలు కూడా అంత యాక్టివ్గా లేరు. సో ఇక నేనే ఒక 6 months 1 year అట్లా గ్యాప్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఎల్బీ నగర్లో నేను డ్యూటీ చేస్తున్నప్పుడు పుండరీకాక్షుడు అని నార్మల్గా మా కొలీగ్ ఆఫీస్ కొలీగ్ నార్మల్గా ఏంటంటే, ఆయన కొంచెం ఈ సినిమాలలో కొంచెం పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటాడు. ఓకే, సో నా దగ్గర ఛానల్ ఉంది అట్లా అని చెప్పేసి ఒక సిచ్యువేషన్లో ఇట్లా వచ్చినప్పుడు అన్నాడు కదా, మనం కూడా ఏదైనా కంటెంట్ చేద్దాం అని చెప్పేసి అని అన్నాడు. సో నాకు అప్పుడు మళ్ళీ థాట్ వచ్చింది, నేను ఇంకా మళ్ళీ విలేజ్లో ఎందుకు వీడియోస్ తీయాలి, సరే ఇక్కడనే తీద్దాం అని చెప్పేసి నేను ఫస్ట్ ఏది చూస్ చేసుకుందాం. ఇప్పుడున్న సోషల్ మీడియా కంటెంట్స్లలో ఎక్కువ రీచ్ ఉంది, తొందరలో తక్కువలో ఎక్కువ రీచ్ ఉంది, ఫాస్ట్గా రీచ్ అయ్యేది ఏంటంటే ఫుడ్. ఓకే, సో నేను దాన్ని చూస్ చేసుకున్నా. ఇక చూస్ చేసుకున్నాక మా పుండరీకాక్షుడు అనే మా కొలీగ్ కూడా నాకు సపోర్ట్ చేసింది. అంటే నువ్వు అప్లోడ్ చేయదని ఉంటే నేను చూసుకుంటా, వాయిస్ ఓవర్లో నేను ఇస్తా అంటే. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను అప్పటిదాకా కూడా నేను ఇవ్వలేదు. ఓకే,
మనోడు ఏంటంటే నువ్వు చేయి నేను ఉంటా, నువ్వు చేయరా ఏం కాదు కానీ మనోడు బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఓకే సో చిన్నగా ఫుడ్ వీడియోస్ ని మ్యూజిక్ యాడ్ చేసి పెట్టిన ఫస్ట్. ఓకే ట్రెండింగ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, మ్యూజిక్స్ యాడ్ చేసి పెట్టిన తర్వాత రాను రాను కొంచెం మనోడు అన్నాడు నీ ఓన్ వాయిస్ చూద్దాం అని చెప్పేసి అన్నాక అదే ఛానల్ని పెట్టిన, మై విలేజ్ స్టార్స్ అనే ఛానల్నే పెట్టిన. ఓకే దాంట్లో కొంచెం రీచ్ వచ్చింది. తర్వాత ఏందని అంటే మళ్ళీ వేరే ఉద్దేశాలు అవుతున్నాయి, మా పిల్లలు కూడా ఈ ఛానల్లో పెట్టుకోవడం ఎందుకు, ఈ ఛానల్ వేరే ఛానల్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి విలేజ్లో టాక్స్ రావడం వల్ల నేనేం చేసిన, నేనే నా ఓన్గా మనకు ఉంటూ ఒక ఛానల్ ఉంటే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి నేను అప్పటికి తెలుగు ఫుడ్ అన్న వీడియోస్ చూస్తూ ఉంటా. ఆయన అప్పుడు ఆ టైంలో ట్రెండింగ్ జరుగుతుంది, ఆయన కొంచెం డిఫరెంట్ వాయిస్ తోని. సో నేను తెలుగు స్ట్రీట్ ఫుడ్ అని మైండ్లో ఉండే, దానికి సంబంధించిన లోగో పెట్టుకున్నా. దాని తర్వాత నుంచి కొంచెం అక్కడి నుంచి మ్యూజిక్స్ నా ఓన్ వాయిస్ ఇవ్వడం కొంచెం స్టార్ట్ చేసిన. దాంట్లో కూడా చాలా స్ట్రగుల్స్ తీసుకున్నా. ఏ ఇయర్ అప్పటికి 2020, ఇప్పుడు 2 years అవుతుంది. అవునా? ఓకే 2 years లో మన ఇప్పుడు 37K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 40K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లస్ నాకేందనంటే ఏదో ఒకటి మనకంటూ ఒకటి బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలన్న మైండ్ లో ఉండే, దాంతో ఆ ఫ్లోలో నేను వెళ్ళిపోతున్నాను. అంటే ఎట్లా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నానా లేకపోతే ఫస్ట్ లో నేను 1, 2, 3 days 4 days ఒకటి అప్లోడ్ చేసేది. ఇలా కాదు, ఇలా అయితే మనకు రీచ్ రాదు. సో మనం ఇక మనకంటూ ఒకటి బ్రాండ్ ఉండాలని చెప్పేసి డైలీగా ఇటు డ్యూటీ ఇటు యూట్యూబ్ నాకు ఫ్రీ టైంలలో నేను ఏం చేసేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం. స్టోర్ రూమ్లలో, మా ఆఫీస్ స్టోర్ రూమ్లు ఉంటాయి, ఎక్కడ ఖాళీ ప్లేస్లలో ఉంటే అక్కడికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం. అట్లా స్టెప్ బై స్టెప్. దీంట్లో కూడా నేను ఏం చేశానంటే ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అయిందని అంటే చూసుకునేది. నైట్ టైంలో కూడా మా వైఫ్ ఏందనంటే ఎందుకు ఏమైంది ఇంత పిచ్చి ఎందుకని అనేది. బట్ నాకేందనంటే వ్యూస్ పోతలేవా అని గంటకు 2 గంటలకు ఒకసారి నైట్ టైం ఏ టైం అయినా సరే నేను చూసుకుంటా ఉండేది. ఆ బాధ అనేది క్రియేటర్ కే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. ఓకే, మీకు గుర్తుందా మీ ఫస్ట్ వీడియో నాది ఫ్రైడ్ రైస్. అంటే ఎల్బీ నగర్ లో ఒక చిన్న షాప్ లో ఫ్రైడ్ రైస్ ది, అది దగ్గర 3K 4K పోయింది. నాకు కూడా వ్యూస్ వస్తాయి ఫుడ్ వీడియోస్ కి, నేను వాయిస్ ఓవర్ అయ్యకుండా వస్తాయి అన్న ఉద్దేశంతో పెట్టుండే మ్యూజిక్స్ కొన్ని 1 month 2 months తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంటది. ఇది ఇన్స్టాగ్రామ్ లో అయినా యూట్యూబ్ లో ఏంటంటే కొంచెం కాపీరైట్ క్లెయిమ్ చేస్తారు. అవి కాకుండా ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది సౌండ్ అనేది. సో ఇట్లా కాదు, నాకంటూ ఒక వాయిస్ ని క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కూడా సొంతంగా వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసేసిన. మీకు కంటెంట్ క్రియేట్ చేసి పెడుతున్నప్పుడు కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవి మీకు ఎక్సైటింగ్ కామెంట్ అంటే ఈ కామెంట్ నన్ను గుర్తించినారు అన్నట్లు ఏమైనా వచ్చినాయా? నాకు ఫస్ట్ లో రాలేదు, ఫస్ట్ లో కామెంట్స్ అంతగానే రాలేదు. ఇప్పుడు ఈ 6 months నుంచి సూపర్ మామ, ఎక్సలెంట్, నీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి కామెంట్ చేస్తారు. బ్యాడ్ కామెంట్లు కూడా చేస్తారు, బీప్ వేసే కామెంట్స్ కూడా ఉన్నాయి. సో నేను అవన్నీ పట్టించుకోను. మెయిన్ థింగ్ ఏంది, మనం ఒక స్టార్ ఎదగాలి అంతే. ఎండ్ ఆఫ్ ది డే మనం కామెంట్స్ ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం ఏంటంటే మనకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ ని మనం రీచ్ అయ్యేదాకా కష్టపడుతున్నాం. ఎవడెన్ని కామెంట్స్ అనే పెట్టుకోండి, వాడు ఇలా ఈ వీడియోకి నాకు కామెంట్ పెడతాడు, నెక్స్ట్ వీడియోకి ఇంకో కామెంట్ పెడతాడు. వాడు కామెంట్ పెట్టుకుంటేనే బతుకుతాడు. వాడిని చూసి మనం డిగ్రేడ్ కావద్దు. 100 కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వచ్చినా, ఒక్కటికి మంచి కామెంట్ వచ్చినా దాంతో మనకి సరిపోతుంది. ఆ ఒక్క కామెంట్ మనని ఫుల్ సాటిస్ఫై చేస్తుంది. మీరు అంటే ఇంట్లో చెప్పారా ఇట్లా కంటెంట్? నేను ఫస్ట్ లో మా నాన్న వాళ్ళకి తెలుసు. అంటే నేను కామెడీ వీడియోస్ చేస్తాను మా నాన్నకి తెలుసు. ఏది మా ఊర్లో ఉన్నప్పుడు వీళ్ళు కరోనా టైంలో ఉన్నప్పుడు. కానీ నేను హైదరాబాద్కి వచ్చి డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు తెలియదు, మా నాన్న వాళ్ళకి తెలియదు, మా అమ్మ వాళ్ళకి తెలియదు. ఓన్లీ మా అక్కకు, మా వైఫ్ కి తెలుసు. మా వైఫ్ కూడా కొంచెం చాలా సపోర్ట్ చేసేది. మా ఫ్యామిలీ మెంబర్స్, నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ సపోర్ట్ మాత్రం చాలా ఉంది. నేను ఎప్పటికీ వాళ్ళతో రుణపడి ఉంటాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు నాకు ఇట్లా చేయవు అట్లా చేయవు అని చెప్పేసి నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మా వైఫ్ కూడా నీకు సపోర్ట్ చేస్తా నీకు అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, మీ కంటెంట్ లో మేజర్ గా నాన్ వెజ్ అనేది బాగుంటది, ఎక్కువ ఉంటది. అంటే మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా లేకపోతే అందరు అది తింటారా? అట్లానే లేదు, బట్ నా వీడియోలో ఏందనంటే మెయిన్ ఎక్కువ నాన్ వెజ్ కంటెంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అవునా? సో నేను ఏం చేసిన, నేను నార్మల్ గా అన్ని వెజ్ వీడియోస్ పెడతా, నార్మల్ గా టిఫిన్స్ అవన్నీ పెడతా, వాటికి ఎక్కువ వ్యూస్ రావు. ఓకే, నేను ఎప్పుడు ఏదో చికెన్ మటన్ లో ఫిష్ పెట్టిన వాటికి ఎక్కువ వ్యూస్ వస్తాయి.
సో నేను ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తా. ఇక ఇవి కూడా అప్లోడ్ చేస్తా ఉంటా, బట్ ఎక్కువ మోర్ దెన్ ఏంటంటే మటన్, చికెన్, చేపల మీద ఎక్కువ చేస్తా ఉంటా. అవునా? మీ ఫేవరెట్ డిష్ ఏంటి? మటన్ చేశారు కదా, మటనేనా? మటన్, బోటి. మీరు చాలా ఇన్ని వీడియోస్ చేశారు కదా, మీరు చాలా రకాల ఫుడ్స్ చూసింటారు, డిఫరెంట్ టైప్స్ నాన్ వెజ్ ఫుడ్, వెజ్ ఫుడ్స్. బట్ మనకు ఒక ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక డిష్కి ఇంటర్నేషనల్ కానీ నేషనల్ రికగ్నైజేషన్ రావాలి అనే డిష్ ఏదైనా ఉందంటే అది ఏం చెప్తారు మీరు? మటన్ అని చెప్తా. మటనేనా? అంతే కదా, ఆబ్వియస్ గా మటన్ అంటే ఇక బ్రాండ్ అందిగా. అంతేనా? మన ఆంధ్ర తెలంగాణనే కాదు, మన ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ మటన్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నట్టు ఉంటారు. మటన్ కర్రీ ఎక్కువ, దాని తర్వాత చేపలు. ఓకే, అంటే డైరెక్ట్ వెళ్ళి ఫుడ్ బ్లాగింగ్ చేస్తారా, రెస్టారెంట్ కి అప్రోచ్ అవుతారా, లేకపోతే ఏదైనా రీసెర్చ్ చేసుకుని? నేను ఎట్లానంటే నాకు నచ్చిందని అనుకోండి, నేనే పోతా, నేనే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటా, నేనే వీడియో తీసుకుంటా, అంటే మా ఫ్రెండ్స్ కొలీగ్స్ తో నాకు నచ్చితే నేను పోతాం. ఒక్కొక్కసారి నా కంటెంట్ నచ్చో, లేకపోతే వాళ్ళు నా మాటలు నచ్చో, నా వ్యూస్ ఎక్కువ పోయినా, వ్యూవర్షిప్ చూసి నన్ను అప్రోచ్ అవుతారు. సో నేను కూడా వాళ్ళని ఓకే ఈ టైంలో వాళ్ళ ఫీజిబిలిటీ టైంలో నేను పోయి వాళ్ళ దగ్గర వీడియోస్ తీసుకొని వాళ్ళకి ఏ విధంగా కావాలో నేను ఆ విధంగా, అది కూడా నాకు నచ్చితేనే. అది వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు కదా ఏదో గుడ్డిగా పోయి నేను చేయడం కాదు, అది నాకు నచ్చితేనే నేను పోయి వాళ్ళ దగ్గర వీడియోలు ఇస్తాను. దీనికంటే ముందు నాకు ఏంటంటే ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ అని, జ్యోతిష్యాలు అని చెప్పేసి ఇవి ఎక్కువ వస్తాయి నాకు ప్రమోషన్స్. సో నేను వాటిని అన్నిటిని ఇగ్నోర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడున్న వాటిలలో అవన్నీ ఎవరు పట్టించుకోరు. సో మన వ్యూవర్స్ కూడా ఒకసారి మన అలాంటి కంటెంట్ చేసినాం అనుకోండి, వాళ్ళకు ట్రస్ట్ అనేది పోతుంది. సో నేను వాటిని అయితే ఇగ్నోర్ చేస్తా ఎక్కువ. ఓకే, మీరు ఇట్లా వెళ్ళినప్పుడు మీరు కొన్ని హోటల్స్కే కాకుండా డైరెక్ట్ ఎక్కడైనా ఫంక్షన్స్ కూడా వెళ్తున్నప్పుడు అట్లా వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, మీకు ఏమైనా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అయినా? ఎవరైనా వచ్చి ఎందుకు తీస్తున్నావు ఇట్లా అని, కొంతమంది చాలా మంది ఉంటారు. అవునవును, డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని ఎవరన్నా అంటే నాకు ఎక్స్పీరియన్స్ అని అంటే నవ్వుకుంటా మాట్లాడుకుంటాం, అంటే సీరియస్ గా జెలసీగా వాళ్ళు నన్ను జెలసీగా అయితే నన్ను ఏ రోజు చూడలేదు. నేను ఏదన్నా ఫంక్షన్ పోయినా కానీ వీడియోలు బాగా తీస్తున్నావు, నీ వీడియోలు వస్తా ఉంటాయి, మేము కూడా చూస్తూ ఉంటాం, లైకులు కొడతా ఉన్నాను అంటారు, కానీ ఏ రోజు కానీ ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు నేను ఏ రోజు ఎవరు డిస్కరేజ్ చేయలేదు. అంత ఎంకరేజ్మెంట్ తోనే చెయ్యి బాగా వీడియోలు వస్తున్నాయి, రోజు చూస్తూనే ఉంటాను చెప్పేసి చాలా మంది మా విలేజ్ లో కూడా ఒక 4 నన్ను నీ వీడియోలు బాగా వస్తాయిరా, బాగుంటాయిరా అని చెప్పేసి చాలా మంది అని అంటారు. నాకు అది కొంచెం ఏదో హ్యాపీనెస్ గా అంతే. వాళ్ళ ఆ మాటను అంటే ఇంకా మంచి వీడియోస్ తీయాలి, ఇంకా మంచి కంటెంట్ చేయాలి మనం అన్న అది ఎక్కువ ఉంటది నాకు. మీరు అంటే ఇప్పుడు మనం సిటీలో ఫుడ్ మీరు వ్లాగింగ్ చేశారు, విలేజ్ లో కూడా వ్లాగింగ్ చేస్తున్నారు ఫుడ్, అంటే రెండింటికి ఒక వైబ్ ఉంటది. అవును, అదొక వైబ్, ఇదొక వైబ్. ఆ డిఫరెన్సియేషన్ ఏంటి? మీకు ఏది బాగా నచ్చింది? నాకు ఎక్కువ విలేజ్ లో అంటేనే ఇష్టం వైబ్. నా వీడియోస్ కూడా ఎక్కువ అంటే ఇక్కడ తీసిన వీడియోలు కూడా నాకు వైరల్ అవుతాయి, కానీ నా సోల్ అంటే నా ఈగో సాటిస్ఫై ఏంటంటే ఎక్కువ విలేజ్ లో అది తీస్తుంటే నాకు ఆ ఫీల్ వేరే ఉంటది. వైబ్స్ నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేను ఆల్వేస్ ప్రిఫర్ విలేజ్, నేను ఎప్పుడైనా విలేజ్ ప్రిఫర్ చేస్తాను. నేను విన్నాను ఏంటంటే మీరు ఎవరైనా రెస్టారెంట్స్ అప్రోచ్ అయినా కానీ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తారంట, మనం ఇట్లా మార్కెటింగ్ చేస్తే బాగుంటది. నేను ఖచ్చితంగా వాళ్ళకు ఇట్లా మీరు నేను ఒకటి సజెషన్ ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరికి, మీ దగ్గర రెస్టారెంట్ ఉంది, లేదు నువ్వు రెస్టారెంట్ కాకపోయినా హోటల్స్ చిన్న షాప్ అయినా సరే, మీరు కూడా ఓన్ గా మీరు ఏ విధంగా చేస్తున్నారో అట్లా మీరు కంటెంట్ అప్లోడ్ చేసుకోండి. అలాంటి ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు, ఏ యూట్యూబర్ అయినా ఏ క్రియేటర్ అయినా చెప్పరు. కానీ నేను పోయినంటే ఖచ్చితంగా వాళ్ళని అడుగుతా మాత్రం, వాళ్ళు అడిగిన అడగపోయినా నేను చెప్తా ఉంటా, మీరు ప్రిఫర్ చేసేటప్పుడు మీ వీడియోని జెన్యున్ గా పెట్టండి. ఇప్పుడు నేను చూస్తాను, నాకు నచ్చింది అని అనుకో, ఆటోమేటిక్ గా నేను వస్తాను. ఈ రోజు నీకు వ్యూస్ రాకపోవచ్చు, 6 నెలలకనే నీకు వ్యూస్ వస్తాయి, దాన్ని బట్టి నీకు బిజినెస్ అనేది పెరుగుతుంది. అంటే నువ్వు వేరే వాళ్ళ దగ్గర పోనవసరం లేదు, నువ్వే క్రియేటర్ అయితే, నువ్వే ఒక బిజినెస్ మ్యాన్ అయితే, నీ అంటే ఏమంటారు, నీ అమ్మకాన్ని ఏమంటారు, ట్రస్ట్, నీ క్రెడిబిలిటీని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. నేను రావాల్సిన అవసరం లేదు, చెప్పేస్తాను, నేను ఓపెన్ చెప్పేస్తాను. నేను పోయిన దగ్గర ఒక 10-15 హోటల్స్ అయినా చిన్న షాప్స్ అయినా వాళ్ళందరికి ఇదే చెప్పిన, ఓకే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నీకు యూట్యూబ్ ఉంది, నువ్వే ఒక వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకో, నేను రావాల్సిన అవసరం లేదని. సో వాళ్ళు కూడా అడుగుతా ఉంటారు నన్ను, చిన్నవి ఎట్లా చేయాలి ఎట్లా, నన్ను వాళ్ళందరికీ డిస్కషన్ చేసి చెప్తా ఉంటాను. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది డిజిటల్ వెపన్ మాదిరి, మనం ఏం చేసినా కానీ ఒక ప్రమోషన్ మాదిరి. అవును. సో ఇప్పుడు వాళ్ళు కూడా చైనాలో అయితే నేను రీసెంట్ గా చూసాను వీడియోస్ లో, వాళ్ళు ఎవ్రీ ఆర్గనైజేషన్ కి ఒక సోషల్ మీడియా అవుట్లెట్ ఉంటుందంట, వాళ్ళు చేసుకుంటారు. కానీ మనకి ఇక్కడ మాత్రం కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు రెస్టారెంట్స్ కేసు తీసుకుంటే వాళ్ళు
ప్రమోషన్ అంటే డిజిటల్ మీడియాలో కంపల్సరీగా షార్ట్స్, ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్ Reels, ఫుడ్ బ్లాగర్స్ కంపల్సరీ అప్రోచ్ అవును. అవుతారు. వాళ్ళు ఒకసారి కొందరు హెవీ బడ్జెట్ తీసుకుంటారు, కొంతమంది రీజనబుల్ బడ్జెట్ తీసుకుంటారు. బట్ ఏంటంటే రెస్టారెంట్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి అవును. డిజిటల్ క్రియేటర్స్ మీద. బట్ మీరు చేసింటారు కదా, వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు మీ ద్వారా చేసుకుని ఉంటారు కదా, వాళ్ళు మీకు ఏమైనా చెప్తారా, మాకు బాగా వచ్చిందండి, రీచ్ బాగా వచ్చిందని మీతో ఎప్పుడు డిస్కస్ చేశారా? అంటే నాకు నేను బర్గర్స్ ఇది చేసినాను, షేక్స్ అండ్ బర్గర్ సబ్ చేస్తే ఆయన చెప్పిండు కొంచెం రీచ్ వచ్చింది. తర్వాత ఒకటి మేము బగారా సంజుబాబు బగారా వేస్తే అది కూడా కొంచెం రీచ్ వచ్చిందని చెప్పి. ఇంకోటి ఇంకో హైలైట్ ఏంటంటే నేను ఉప్పల్ బగాయత్ అని ఉంటది, అందులో నేను ఒకటి చిన్నది మన రాగి జావది ఒకటి వీడియో చేసిన. అది దగ్గర దగ్గర 3 మిలియన్ వ్యూస్ పోయింది. ఆయన ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, తమ్ముడు నీ వీడియో వైరల్ అయింది, నాకు వచ్చి చాలా మంది చెప్పారు నీ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది, నువ్వు కనపడుతున్నావు అని చెప్పేసి అని అన్నారు. నాకు కూడా ఆ వీడియో చూపించుకుంటే నా దగ్గర తాగుతున్నారు అని అడుగుతాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఈ జర్నీలో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడైనా కానీ క్విట్ చేయాలనిపించిందా? స్టార్టింగ్ స్టేజెస్ లో అంటే ఇంత రీచ్ రాకపోవడం వల్ల ఎప్పుడన్నా క్విట్ చేద్దాం, వదిలేద్దాం అని అనిపించింది ఎప్పుడన్నా? నాకు అంటే ఫస్ట్ లో నేను జీరోతో స్టార్ట్ చేసిన. జీరో అంటే అసలు నాకు ఏం తెలియదు, అప్లోడ్ చేసిన. ఒక 1000 వచ్చిన తర్వాత నాకు అంటే వ్యూస్ రావట్లేవు, ఫాలోవర్స్ పెరగట్లేరు. ఒకనొక స్టేజ్లో నాకు నా జాబ్ స్ట్రెస్ ఒకటి ఉంది, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ఉండేది ఏంటంటే అపార్ట్మెంట్స్లలో ఉంటాం, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది ఉంటుంది. నాకు కూడా మొహమాటము, అందులో కూడా నాకు మొహమాటం. సో ఒకనొక టైంలో ఫిట్ చేద్దాం అని చెప్పేసి అని అనిపించింది. అప్పుడు మా వైఫ్ అన్నది, ఎందుకు బావా నువ్వు జీరో నుంచి స్టార్ట్ అయినావు, 100 వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అయినావు, అండ్ 100 మంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు 1000 మంది అయ్యారు. 1000 మంది అయినప్పుడు నువ్వు ఎందుకు తక్కువ, నువ్వు డీగ్రేడ్ ఎందుకు చేసుకుంటున్నావు? చెయ్యి, లేట్ అయినా ఏం కాదు, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా ఉండు, నీకే కొంత రీచ్ వస్తూ ఉంటుంది, నువ్వేం అట్లా వదిలిపెట్టకు అనేసి అని అన్నది. నేను కూడా ఇక మా వైఫ్ మాటలు పట్టుకున్నాక సరే చూద్దాం, ఖచ్చితంగా కష్టపడదాం, అంటే రిజల్ట్ పక్కా నేను రిజల్ట్ పక్కా పెట్టిన, ఎర్నింగ్స్ అయినా దీంట్లో డబ్బులు వస్తాయా రావా పక్కా పెట్టిన. నేను ఏంటంటే దీన్ని ఒక ప్యాషన్గా తీసుకున్నా. జాబ్ వేరు, జాబ్ని నేను కంటిన్యూషన్ తీసుకుంటాను, ఇది ఒక ప్యాషన్. దీని మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఈవెన్ ప్రమోషన్స్ అయినా మనీ వస్తుందా రాదా అని ఉండదు, మనం చేసుకుంటూ పోతాం. ఒకనొక స్టేజ్లో అదే సక్సెస్ అవుతుందని చెప్పేసి చేసుకుంటూ పోయినా. ఒక సడన్ స్టేజ్లో కొన్ని వీడియోస్ ఒకటేసారి మిలియన్స్లో పోయినాయి. దాని తర్వాత నుంచి ఎప్పుడు నేను వెనక తిరిగి చూడలేదు. అంటే నేను వీడియోస్ ఆపేద్దాం వద్దు నాకని అనిపించలేదు. నాకు నచ్చినా నచ్చకపోయినా, నాకు ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకున్నా నేను వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే, నా ప్యాషన్గా తీసుకుంది అని ఇంకా రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఇప్పటి వరకు నాకు యూట్యూబ్లో ₹1 రాలేదు. అవునా? కంటెంట్ ఇష్టం నాకు, అంటే చేయడం, అందులో అప్లోడ్ చేయడం నాకు ఇష్టం. సో నేను దాన్ని గురించి అనగానే నాకు ఇంతమంది ఫాలోవర్స్ లేకపోతే ఇంత డబ్బులు రావాలని నేను ఏ రోజు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. సో అందుకనే నాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు. నేను అనుకుంటా ఒకవేళ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం అనుకో మనము, ఏదో కంటెంట్ ఏదో ఒకటి వీడియో అప్లోడ్ చేయాలి, ఏదో కంటెంట్ పిచ్చి పిచ్చి కంటెంట్ అప్లోడ్ చేసుకుంటా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటారు. సో నేను అట్లా కాకుండా లేట్ అయినా ఏం కాదు, నాకు నచ్చిన కంటెంట్ నా మనసుకు నచ్చాలని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. ఖచ్చితంగా వీక్లీ రోజుకొకటే అప్లోడ్ చేస్తా. లేదు అని అనుకుంటే 2 రోజులకు ఒకటి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసేస్తాను. అది కూడా నాన్ వెజ్ వీడియోస్. వెజ్ వీడియోస్, నాన్ వెజ్ వీడియోస్ 10 ఉంటాయి, వెజ్ వీడియో ఒకటి ఉంటుంది. ఓకే. ఎందుకంటే వెజ్ వీడియోస్ చూసే వాళ్ళు కూడా తక్కువ. ఓకే. సో అందుకనే నాన్ వెజ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తాను. హైదరాబాద్ ని మొత్తం చుట్టేసినట్టున్నారు నాకు తెలిసి. అంటే తిరిగినాము, బట్ ఏది తిరిగినా మళ్ళీ కొత్త గల్లీ లెక్కనే అనిపిస్తుంది. హైదరాబాద్ వెరైటీ అది. ఓకే. మీరు ఒక నాన్ వెజ్ లవర్స్ కి లేదంటే వెజిటేరియన్స్ కి ఒక 2 ఇక్కడికి వెళ్తే సూపర్ ఉంటుంది ఫుడ్ ప్లస్ కాంబినేషన్. మల్లాపూర్లో బర్గర్ అండ్ షేక్ సబ్ ఉండేది. ఒక మంచి బర్గర్ చికెన్ బర్గర్ తీసుకొని ఒక మంచి ఓరియో షేక్ తాగితే సెట్ ఉంటుంది. ఓకే. మళ్ళీ బిర్యానీస్లో ఏంటంటే నాకు నచ్చిందని అంటే ఎక్కువ మీకు స్పైసెస్ కావాలన్నానంటే మైఫిల్ అయినా షాగూజ్ అయినా, ఇట్లా ఈ రెండిట్లలో మంచి స్పైసీ ఫుడ్ తిని ఒక అప్రికాట్ డిలర్ తింటే సెట్ ఉంటుంది. దాని తర్వాత వెజ్ వాళ్ళకి వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్, అంటే నాకు తెలిసినంత వరకు సుబ్బయ్య గారి హోటల్ ఉంటుంది, అది దాంట్లో కూడా బాగుంటుంది. చాలా మంది ఇప్పుడు ఫుడ్ బ్లాగింగ్ లో ఈ ప్రమోషన్ గురించి మాట్లాడాం కదా, కొంతమంది పిలుస్తారు. అంటే నా ఓన్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఫుడీ, అంటే చాలా పెద్ద ఫుడీ. ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా రీల్ వచ్చిందంటే ఖచ్చితంగా నాకు ఫార్వర్డ్ చేస్తాడు. అతను యాక్చువల్లీ ఒకసారి ఏమైందంటే ఆయన ఒక రీల్ చూసి వెళ్ళిండు, అక్కడ టేస్ట్ చేసిండు, అస్సలు డిసప్పాయింట్ అయ్యి ఆయన ఫేస్ చూడాలి ఆ రోజు. కానీ బ్యాడ్గా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట.
కొంతమంది ఏంటంటే కొంచెం ఈ మధ్య కాలంలో ఈ వెపన్ని కూడా సోషల్ మీడియాని అవును. ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను అందరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అనను. ఓకే. అంటే కొంచెం ఒక్కరు చేసిన తప్పుకి అందరి మీదకి వస్తది. యాహ్! బట్ నేను అనేది ఏంటంటే అందరు నేను కొంచెం సెలెక్టెడ్ పీపుల్స్ ఉంటారు. అది మంచిగా లేకున్నా మంచిగా ఉంది, ఓకే. చాలా బాగుంది, ఒకసారి Yeah. ట్రై చేయని చెప్పేసి అని అంటారు. నేనైతే మంచిగా లేని మంచిగా లేదని చెప్పేస్తాను Okay. వాళ్ళు ప్రాంప్ట్‌గా. Hmm. వాళ్ళ ముందే నన్ను అంటారు. వాళ్ళని అంటారు ఓకే మీకు మంచిగా ఏది నచ్చితే అది చెప్పేసేయండి సార్ అని చెప్పేసి అని Hmm. అంటారు. మేము పోయిన ప్రతి కొందరి వల్ల అది నాకు కూడా లైవ్‌గా పర్సనల్‌గా మెసేజ్ చేస్తా ఉంటారు. Hmm. అక్కడికి పోతే బాగాలేదు, మీరెందుకు బాగా ఉంది బాగుందని అంటే నేను పోని వాటికి కూడా Hmm. నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తా ఉంటారు. ఓకే. నేను మటన్ వీడియోలు పెడితే మాకు కూడా మటన్ కావాలని అంటారు, మాకు Okay. పంపిస్తామని అంటారు. ఇలాంటి కామెంట్స్ Okay. చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తూ ఉంటుంది. Hmm. సార్ వాళ్ళు తెలిస్తే పెడుతున్నారో తెలియక పెడుతున్నారు. సో ఆల్వేస్ మనం ఫాలోవర్స్ ని మనం ఎప్పుడు డిగ్రేడ్ చేయొద్దు. సో వాళ్ళు ఉంటేనే మనం ఉంటేనే వాళ్ళు. మీరు ఇన్ని రెస్టారెంట్స్ విజిట్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్లో రెస్టారెంట్ పెడదామని ఎప్పుడన్నా థాట్ వచ్చిందా? ఈ టైప్ ఆఫ్ రెస్టారెంట్ పెడదామని? అంటే నాకు అంటే పల్లెటూరి వైబ్స్ తోనే పెట్టాలని ఉండే. అంటే కొన్ని నేను రెస్టారెంట్లు తిరుగుతా కదా, తిరిగినప్పుడు మనం కూడా ఒకటి ప్యూర్ పల్లెటూరు అంటే మట్టి కుండలలో ఇస్తారు ఉంటాయి కదా, మన ముదుగాకు ఆకులతో ఇస్తారు ఉంటాయి, ఆ టైప్ పెట్టాలి. మంచి ఫుడ్ అంటే కట్టెల పొయ్యి మీద ఉండే అట్లాంటి రెస్టారెంట్ నేను నాకు కనిపించింది. బట్ అన్ని వర్కౌట్ కావు, మనం అనుకునే వర్కౌట్ కావాలి. సో పెట్టాలని ఉండే నాకు కూడా, పల్లెటూరు వైబ్స్ తోని కట్టెల పొయ్యి మీద మట్టి కుండల మీద ఇట్లా. అప్పుడు మనం మా తాతల కాలంలో వాళ్ళు అందరు మట్టి కుండలనే తినేవాళ్ళు. ఓకే. అంటే మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఇది చేశారా, లేకపోతే బీటెక్ తర్వాతనే మీరు వ్లాగింగ్ స్టార్ట్ చేశారా? లేదు, నేను నా బీటెక్ అయిపోయింది. నా బీటెక్ అయిపోయిన తర్వాతనే నేను 6 months వరకు అమీర్పేటలో కోచింగ్ తీసుకున్నా. ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత కరోనా టైం వచ్చింది, నేను ఇంటికి వెళ్ళిపోయినా. సో మా ఫ్రెండ్, నేను అదే చెప్పినా కదా, మా ఫ్రెండ్ నేను ఇట్లా పెడదాం మన ఒక ఛానల్ పెడదాం అని చెప్పేసి అన్నాక అది అట్లా పెట్టడము, అది పెట్టిన తర్వాత ఆగిపోవడం, ఆ నుంచి మళ్ళీ నేను జాబ్కి రావడము, జాబ్ నుంచి ఇట్లా వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లను చూసి నాకు ఛానల్ ఉందంటే మా కొలీగ్ నువ్వు కూడా వీడియోస్ చేయండి. అప్పటి నుంచి ఆ వ్లాగింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ పెట్టేది, లాంగ్ వీడియోస్ కంటే నేను ఎక్కువ షార్ట్ వీడియోస్కి ఎక్కువ రీచ్ వచ్చింది. ఇప్పుడున్న మొత్తం యూట్యూబ్ మొత్తంలో ఆల్మోస్ట్ షార్ట్ వీడియోస్కే ఉంది. అంటే రీచ్ ఎక్కువ ఉన్నది ఏంటంటే షార్ట్ వీడియోస్. చిన్నగా నేను లాంగ్ వీడియోస్ కూడా ట్రై చేస్తాను. వ్లాగ్స్, చిన్న వ్లాగ్స్, మన టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్ కొన్ని ఇన్హైడెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి కూడా కవర్ చేయాలని చూస్తున్నా, ట్రై చేస్తా. అవి కూడా మాక్సిమం ఫ్యూచర్ లో వస్తాయి వీడియోస్. అవి కూడా ట్రావెలింగ్ ప్లస్ వ్లాగింగ్ అట్లా ట్రై చేద్దాం, ఫుడ్ వ్లాగింగ్ అట్లనే చేద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా చేయాలి. ఎప్పుడు జాబ్ చేస్తున్నాం, ఇంకా జాబ్ కాకుండా ఇది ఒక పార్ట్ టైం లెక్క పెట్టుకోవాలని నాకుండే. కొంచెం కమిట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయిన తర్వాత చిన్నగా వ్లాగింగ్, ట్రావెల్ వ్లాగ్స్ అని స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే మేము కాలేజ్ లైఫ్లో క్లాస్లో కూర్చున్నప్పుడు ఫుడ్ బ్లాగింగ్ వీడియోస్ చూసుకుంటూ కూర్చున్నాయి అనమాట. చాలా మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు. అంటే మన తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు అట్లా చూసేవాళ్ళు. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు, డిఫరెంట్ ఫుడ్ పెడతారు అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ అనిపించేది. అంటే చూసే వాళ్ళకి ఇది ఈజీ అనిపిస్తుంది మీరు అన్నది, కానీ వెనక చేసుకునే వాళ్ళకు వీడియో తీసుకొని ఆ షార్ట్ మంచిగా వచ్చిందా, ఒకవేళ రాకపోతే ఎట్లా, మళ్ళీ ఒక 10-15 వీడియోస్ ఇన్ కేస్ ఒక్కోసారి 50 వీడియోలు కూడా ఉంటాయి. ఒక్క 30 seconds కి 50 వీడియోలు, 40 వీడియోలు, 20 వీడియోలు కూడా తీసుకొని అందులో మంచి వీడియోస్ సెలెక్ట్ చేసుకొని దానికి మొత్తం క్లియర్ గా ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకునేసరికి దాదాపు 3-4 days పడుతుంది నాకు తెలిసినంత వరకు. ఇంకొక పెద్ద క్రియేటర్ కి ఇంకెక్కువ రోజులు పడుతుంది. నేను ఏంటంటే మొబైల్ యూజ్ చేసుకుంటా కాబట్టి నాకు తొందరగా అయిపోతుంది. సో ఒక్క 30 second వీడియోకి చాలా కష్టం ఉంటుంది. దాన్ని కొందరు, నేను అందరినాను, కొందరు ఏంటంటే సింపుల్ గా నువ్వేలే ఫేక్ న్యూస్, ఫేక్ ఇన్ఫర్మేషన్, నువ్వేంది పొత్తొక్కలే, కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. నేను పట్టించుకోను. మెయిన్ ఏంటంటే నేను పట్టించుకోను. మీరు ఎడిటింగ్ చెప్పారు, ఎడిటింగ్ కష్టం ఎట్లుంటుందో మీరు అన్నారు కదా ఇందాక, ఈజీగా ఉంటుంది చూసేవాళ్ళకి. నిజం, మీరు అన్నది వాస్తవమే. చూసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈజీ వాళ్ళు ఫుడ్ చేస్తుంటారు, అంటే కష్టం తెలియదు. ఎడిటింగ్ వరకు చెప్పారు, బట్ మీరు అక్కడ ఫిజికల్ గా రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ ఉడక వస్తూ ఉంటుంది చాలా. ఒక్కొక్కసారి ఇప్పుడంటే సమ్మర్, వింటర్ అంటే రైనీ సీజన్ లో ఏమనిపించదు, సమ్మర్ లో మాత్రం సుక్కలే కనపడతాయి. ఆ ఉక్కపోతకు దారుణంగా ఉంటుంది.
చెప్పలేం మనం. ఓకే. మీరు ఫుడ్ బ్లాగింగ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా! బట్ ఎవరైనా గానీ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ సెలెక్ట్ చేసుకున్నా గానీ, ఒకరు ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ పెడదాం అనుకుంటే, మనకు ఏమీ తెలవదు. ఎడిటింగ్ గురించి తెలియదు. ప్లస్ కంటెంట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. డైలమాలో ఉంటారు. ఏది తీసుకొని ముందుకెళ్దాము, లేదంటే ఏ ఛానల్ సెలెక్ట్ చేసుకోవాలని జీరోతో స్టార్ట్ చేసే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లలో యూట్యూబ్ చాలా పాలిసీస్ తీసుకొచ్చింది. ఓకే. ఒకటి. దాని తర్వాత కంటెంట్ క్రియేటర్స్ కూడా ఎక్కువైపోయారు. ఓకే. చాలా వరకు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మనం టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో కూడా చాలా క్రియేటర్స్ వచ్చారు. ఫుడ్ కేటగిరీలో కూడా చాలా మంది క్రియేటర్స్ వచ్చారు. సో నువ్వు ఏదైనా సరే ఒక దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండి దాన్ని నువ్వు షార్ట్లీ నువ్వు సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే నువ్వు షార్ట్ టైంలో నువ్వు సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాన్ని నువ్వు పెట్టుకుంటావో ఆటోమేటిక్గా నీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్లోకి దిగాలనుకుంటే పార్ట్ టైంలో దిగాలి. నన్ను అడుగుతా ఫుల్ టైమ్గా దిగద్దు. ఎందుకనంటే దాంట్లో సక్సెస్ వస్తుంది రాదు, లేకపోతే ఇన్కమ్ వస్తుంది ఉండదు. సో మనం దీన్ని ఒక పార్ట్ టైం లెక్క చేసుకొని దాన్ని మనం రన్ చేసుకుంటే ఇటు మనం జాబ్ని రన్ చేసుకుంటుంటే ఈక్వల్గా బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఓన్లీ దీని మీద డిపెండ్ అయి ఉంటే సక్సెస్ వస్తుంది రాదు. అంటే మన కిస్మత్ ఒకనొక టైంలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎవరు ఇండిగో ఫ్లైట్ అమ్మాయి అని చెప్పేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఒక్క వీడియో వల్ల. ఓకే. సో కొంతమంది 100 వీడియోలు పెడతారు, ఈమె కంటే ఎక్కువ మంచిగా డాన్స్ చేస్తారు. సో ఆమె ఓవర్ నైట్ స్టార్ కాలేదు, కానీ ఆమె దగ్గర ఏంటంటే అంటే అల్గారిథం కూడా అట్నే ఒక్కొక్కరిని ఓవర్ నైట్ స్టార్ చేస్తుంది. ఏమన్నీ అంత ఈజీగా ఇప్పుడు ఆమెకు 2 వీడియోలతో దగ్గర 12-13 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. సో నా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె ఈమె కంటే మంచి డాన్స్ చేస్తుంది, ఈమె కంటే మంచి కంటెంట్ పెడుతుంది. ఆమెకు 2-3 వేల మంది ఉన్నారు. 100 వీడియోలకు 2-3 వేల మంది అంటే ఆమె ఎంత స్ట్రగుల్ చేస్తుంది. సో యూట్యూబ్ అల్గారిథము మనకు అంటే ఫేవర్గా ఉండాలి. ద సేమ్ టైం మన లక్ కూడా మనకు ఫేవర్ చేయాలి. అంత ఈజీ అయితే ఉండదు. బట్ పార్ట్ టైమ్గా చేసుకుంటే నాకు తెలిసి మంచిగా ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు మీ వీడియోస్ తీయాలన్నా కానీ? మీ ఫుడ్ బ్లాగర్ కదా, మీకు ఎవరైనా ఫేవరెట్ పర్సన్ ఉన్నారా ఫుడ్ బ్లాగింగ్ ఇండస్ట్రీలో? అంటే నా ఫుడ్ బ్లాగింగ్లో తెలుగు ఫుడ్డీ అన్న, ఇంకోటి కెప్టెన్ శ్రీవైటి అని చెప్పేసి తన వీడియోస్ కూడా నేను ఎక్కువ చూసేది. ఎక్కువ అంటే నేను ఎప్పుడన్నా వీడియోలో చూద్దామని అంటే ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాను. అంటే న్యాచురల్గా ఉండేది. సో దాని తర్వాత నేను మై విలేజ్ ఫస్ట్ ఏంటంటే మై విలేజ్ షో వాళ్ళ వీడియోస్ చూసేది. వాళ్ళ లాంగ్ వీడియోస్ కామెడీ వీడియోస్ చూసిన. దాని తర్వాత తెలుగు ఫుడ్డీ అన్న వాళ్ళే, అంటే ఆయన వాయిస్ ఓవర్లు అయినా ఆయన వాయిస్ నేను ఎక్కువ. దాని తర్వాత కెప్టెన్ శ్రీవైటి అన్న వాళ్ళది చూసిన. వాళ్ళ త్రూ నేను కూడా కొంచెం డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి, ఇట్లా కంటెంట్ తీసుకోవాలి, ఇట్లా కంటెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అంటే వాళ్ళ వీడియోస్ చూసుకుంటేనే నేను నేర్చుకున్నా. ఓకే, ఎట్లా తీయాలి ఏంది, ఎట్లా వాయిస్ ఓవర్ చేయాలని చెప్పేసి. టాక్ షో చేస్తున్నందుకు, షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.